జై రాధాకృష్ణ. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల కన్యా రాశి ఫలితాలు మరియు పరిహారాలు చూద్దాము. వ్యక్తిత్వం విశ్లేషణాత్మక, సమస్య పరిష్కార స్వభావం, సంఘర్షణ లేదా సంక్లిష్ట పరిస్థితులను నిర్వహించగల బలమైన సామర్థ్యం ఉంటుంది. అసాధారణ ఆలోచన, ఒప్పించే కమ్యూనికేషన్, సమూహాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉంటాయి. తీవ్రమైన మనస్తత్వం, చిన్నతనంలోని పరిణతి, సంబంధాలు మరియు బాధ్యతలను అతిగా ఆలోచించే ధోరణి ఉంటుంది. తరచుగా పోటీ, కార్యాలయంలో రాజకీయాలు లేదా చట్టపరమైన పరిపాలన ఒత్తిళ్లుంటాయి. భాగస్వామ్యాలు, వివాహం లేదా ప్రజా వ్యవహారాల్లో ఆలస్యం లేదా కర్మ పాఠాలు ఉంటాయి. హఠాత్తు నిర్ణయాలు, ఊహాగానాల ప్రమాదాలు, తీర్పును ప్రభావితం చేసే భావోద్వేగ ప్రతిచర్యలు ఉంటాయి. కుటుంబ జీవితం, కుటుంబం పట్ల బలమైన బాధ్యత. ఈ రాశి వాళ్ళు తరచుగా ఇంట్లో సమస్య పరిష్కారంగా ఉంటారు. మొద్దుబారిన లేదా విశ్లేషణాత్మక కమ్యూనికేషన్ శైలి కారణంగా అప్పుడప్పుడు అపార్థాలు ఏర్పడతాయి. ఆకస్మిక అదృష్టం కంటే క్రమశిక్షణతో కూడిన పని ద్వారా ఆర్థిక స్థిరత్వం క్రమంగా మెరుగుపడుతుంది. తల్లి దృఢ సంకల్పం మరియు ఆచరణాత్మకమైన వారు కావచ్చు, కాబట్టి ఈ రాశి వారు క్రమశిక్షణను ప్రభావితం చేస్తారు. తల్లి, మీ తల్లికి ఒత్తిడి, జీర్ణక్రియ లేదా రక్తపోటుకు సంబంధించిన కాలానుగుణ ఆరోగ్య సున్నితత్వాలు సంభవించవచ్చు. పిల్లలు చురుకైన, ధైర్యవంతులైన పోటీతత్వ పిల్లలు క్రీడలు, ఇంజనీరింగ్, సాంకేతిక లేదా నాయకత్వ పాత్రల్లో రాణించవచ్చు. బలమైన వ్యక్తిత్వాలు లేదా తిరుగుబాటు దశల కారణంగా తల్లిదండ్రులకు ఓపిక అవసరం కావచ్చు. విద్యార్థులు గణితం, సాంకేతిక, వైద్యం, పరిశోధన, విశ్లేషణాత్మక అధ్యయనాలకు అద్భుతమైన స్థానం. బలమైన 6వ ఇంటి శక్తి కారణంగా పోటీ పరీక్షలు విజయాన్ని తెస్తాయి. ఏకాభిప్రాయం మరియు క్రమశిక్షణను కొనసాగించాలి. పరధ్యానాలు లేదా ఒత్తిడి పనితీరును తగ్గిస్తుంది. ఆరోగ్య సమస్యలు, జీర్ణక్రియ, నరాలు, చర్మం లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలు. క్రమమైన వ్యాయామం, నిర్మాణాత్మక దినచర్య మరియు సరైన నిద్ర సమతుల్యతకు అవసరం. ఉద్యోగస్తులు, సేవా రంగాలు, కార్పొరేట్ పాత్రలు, పరిపాలన, ఆరోగ్య సంరక్షణ, విశ్లేషణలు, చట్టం లేదా ప్రభుత్వ పనులకు బలమైన గుర్తింపు ఉంటుంది. పోటీని ఓడించి నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల సామర్థ్యం ఉంటుంది. త్వరిత ప్రమోషన్ల కంటే నిరంతర ప్రయత్నం తర్వాత గుర్తింపు వస్తుంది. వ్యాపారవేత్తలు, కన్సల్టింగ్, ఆరోగ్య సేవలు, విశ్లేషణలు, సాంకేతిక, వ్యాపారం లేదా సమస్య పరిష్కార పరిశ్రమల్లో విజయం ఉంటుంది. శని కారణంగా భాగస్వామ్యాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రమాదకర ఊహాగానాలు లేదా ఉద్వేగభరితమైన పెట్టుబడులను నివారించండి. రాజకీయ నాయకులు లేదా ప్రజానాయకులు వ్యతిరేకత మరియు విమర్శలను నిర్వహించగల బలమైన సామర్థ్యం ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ మరియు వ్యూహాత్మక ఆలోచన ప్రజా ప్రభావాన్ని పెంచడానికి సహాయపడతాయి. సేవ ఆధారిత నాయకత్వం తప్పనిసరిగా ఉండాలి. నివారణలు: వృద్ధులకు సహాయం చేయడం, నిబద్ధతతో క్రమశిక్షణతో ఉండడం. శనివారాల్లో నువ్వుల నూనె దీపం వెలిగించండి. పేదలకు లేదా జంతువులకు దాతృత్వం చేయండి. పేదలకు, ప్రజలకు ఆహార విరాళాలు ఇవ్వండి. ప్రతిరోజు ప్రార్థనలు చేయండి. ప్రధానంగా బుధవారం నాడు విష్ణువుకు ప్రార్థనలు చేయండి. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.